ప్రభునందు ప్రియ దేవునికి విశ్వాసులారా, ప్రభునామమున మీ అందరికీ వందనాలు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు గత 9 రోజులు దానియేలు రెవల్యూషన్ యొక్క ధ్యానాంశములలో సెమినార్లో దేవుడు మనకి తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు 10వ రోజు. మనము ఈ యొక్క 9వ అధ్యాయాన్ని ధ్యానం చేయట కొరకు దేవుడు మనకిచ్చినటువంటి యొక్క గొప్ప తరుణం కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకునటానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సమయం కాస్తున్నది కనుక కూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ సమయంలో ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకునటానికి మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు మేరీ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత ప్రార్థనతో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. దయచేసి మన మధ్యలో ఉన్న మేరీ గారు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. భూనివాసులకు ఈ లోక నివాసులకు భూనివాసులకు ఈ లోక నివాసులకు ఎసే జీవము ఎసే సత్యము ఎసే మార్గమని సుటిగా ప్రకటించు భూనివాసులకు ఈ లోక నివాసులకు పరిసరములలోని పండిన పైరంతా పరిసరములలోని పండిన పైరంతా రాలిపోవచ్చుండా సంతాపమే లేదా కన్నెత్తి చూడు కన్నీరు కాచు కన్నెత్తి చూడు కన్నీరు కాచు ఓ దైవ సేవకుడా ఇకనైనా మేల్కొనవా భూనివాసులకు ఈ లోక నివాసులకు పరమాత్మ జ్ఞగని ఆయాత్మ స్వరము విని పరమాత్మ జ్ఞగని ఆయాత్మ స్వరము విని పౌలు
దేవుని వాక్యము దే దివ్యమానము, దేవుని వాక్యము దే దివ్యమానము, దీనుడవై ఎప్పుడు దీక్షతో చాటించు భూనివాసులకు, ఈ లోక నివాసులకు. సువార్త భారమును సంపూర్ణ బాధ్యతతో, సువార్త భారమును సంపూర్ణ బాధ్యతతో మోయాలి బోధకులు, చేరాలి గమ్యాలు. దేవుని మార్గము పూజనీయము, దేవుని మార్గము పూజనీయము, దివ్యగా జీవించు ధర్మము నెరవేర్చు భూనివాసులకు, ఈ లోక నివాసులకు. సంగమ మేల్కొనుమా, సాతాను నిదురించుమా, సంగమ మేల్కొనుమా, సాతాను నిదురించుమా. సర్వాంగ కవచమును ధరించి పోరాడుమా, చీకటి త్రోవలు సువార్త జ్యోతివై, చీకటి త్రోవలు సువార్త జ్యోతివై, జ్వాలను రాగిలించి రక్షణ ప్రకటించు భూనివాసులకు, ఈ లోక నివాసులకు. అమ్మా ప్రేయర్ చేయండి సౌభాగ్యలక్ష్మి గారు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, నీ పాదాలకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇదిగో నాయన ఈ సాయంకాల సమయంలో ప్రభువా కూటమి ఏర్పాటు చేసినందుకు నా తండ్రి నాయన, దానియేలు గ్రంథం విషయమైన ప్రభువా మీటింగ్స్ ఏర్పాటు చేసిన విధానానికే వందనాలు ప్రభువా. రావాల్సిన బిడ్డలందరూ కూడా సకాలానికి వచ్చేలాగా నా కృప చూపించండి. జరగవలసిన మీటింగ్స్ అంతట్లో కూడా మీ కృప చూపించి మీకు మహింకరంగా మాకు దీవెనకరంగా ఉండేలాగా సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామాన్ని వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీరు ఈ బుక్ ఉపయోగించుకోండి అమ్మా. అమ్మా మీరు ఈ బుక్లో రాసుకోండి, తీసుకుని వస్తాం అంటే మధ్యలో నుంచి రాసుకోండి. ఓకే, చాలా సంతోషం అండి. మన మధ్యన సౌభాగ్యలక్ష్మి గారు పెద్దలు ఉండటం చాలా సంతోషం. దేవుడు వారిని ఆశీర్వదించి చక్కని ఆరోగ్యంతో ఈరోజు ఆయన యొక్క వాక్య ధ్యానంలో పాలు పంచుకునే ధన్యత దేవుడు ఇచ్చినందుకు దేవునికి మహిమ ఘనత కలుగును గాక. ఓకే, గత 9 రోజులు కూడా 8 అధ్యాయాలు మనము చాలా చక్కని పరిశుద్ధ మర్మాలతో కూడుకున్నటువంటి దానిని మనము నేర్చుకోవటం జరిగింది.
8 అధ్యాయాలు మనం పూర్తి చేసుకొని ఈరోజు ఈ యొక్క 9వ అధ్యాయానికి మనం రావటం చాలా సంతోషం. ఈ 9వ అధ్యాయంలో ఈ యొక్క ప్రవచనానుసారమైనటువంటి 70 వారముల ప్రవచనములు, 1260 ప్రవచనము, 2300 దినముల యొక్క ప్రవచనాన్ని మనం ఇక్కడ ఈరోజు చూడటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇది మనము ఒక క్యాలిక్యులేషన్స్తో మనం వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది కనుక దయచేసి అది అర్థం చేసుకోవటానికి ప్రయత్నించవలసిందిగా మనం చేస్తున్నాను. ఈరోజు మనము 9వ అధ్యాయాన్ని, దానియేలు 9వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. గతించినటువంటి ఈ యొక్క 8 అధ్యాయాల్లో కూడా చూసినప్పుడు ఆ యొక్క 10 అంతలుగా ఆశీర్వదించబడినటువంటి దేవుని బిడ్డలను చూసాం మనం. అలాగనే ఒక ప్రతిమను, ఎందుకంటే ఆరాధనకు యోగ్యత లేనటువంటి ఒక ప్రతిమను ఆరాధించమని చెప్పినప్పుడు నిజ దేవుణ్ణి తెలుసుకున్నాం మనం దాని ద్వారా. తర్వాత ఈ యొక్క రాజ్యాలు, అంటే ఏ రీతిగా ఆ రాజ్యాలు ఆ యొక్క పతనం అవుతాయి, చివరికి శాశ్వతమైనటువంటి రాజ్యమైన దేవుని రాజ్యము ఎలాగా స్థాపించబడుతుంది అనేటువంటిది మనము నేర్చుకున్నాం. అది కనుక ఈ వీటితో పాటుగా మనము ఈ యొక్క దానియేలు గ్రంథం కానీ, ప్రకటన గ్రంథం కానీ, ఇది రాబోయేటువంటి, జరగబోయేటువంటి ఆ యొక్క భవిష్యత్తుని ఇక్కడ మనకి తెలియపరచబడుతుందని నేర్చుకోవటానికి చక్కని ఉదాహరణగా ఉంది. అందులో ముఖ్యంగా మనకి జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది చెప్పేటువంటి ప్రవచనానుసారంలో ఉన్నటువంటి గొప్ప సారాంశం. ఈరోజు 9వ అధ్యాయంలో ప్రవచనములో మెస్సయ్య, అంటే ప్రవచనం అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు గురించి నూతన నిబంధన నుంచే ఆయన గురించి చెప్తూ ఉంటారు. ఆయన ఈ లోకానికి ఆయన ఒక బాలుడిగా రావటం, 33.5 సంవత్సరాలు ఇక్కడ ఆయన శరీరధారిగా ఉండటం, ఆ తర్వాత నుంచే కృప పొందుకున్నామంటారు. నిన్నటి రోజు కూడా నేర్చుకున్నాం. అది మనము కృప అనేటువంటిది అది ఆదిలోనే దేవుడు మన ఎడల చూపుతున్నటువంటి గొప్ప ధన్యత అని మనము నేర్చుకోవటం జరిగింది. ఓకే, ఈరోజు ఈ యొక్క 9వ అధ్యాయము 1వ వచనం చూసినప్పుడు అందులో ఉన్నటువంటి భావం ఏమైనదో మనం ఒకసారి చూద్దాం, చదువుదాం. 9వ అధ్యాయము 1వ వచనం. మాదీయుడగు అహర్షవేషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీలపై రాజాయను. అతని ఏలుబడిలో 1వ సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరముల పూర్తవచ్చునవని గ్రంథముల వలన గ్రహించి తిని. ఎలాగా? ఇప్పుడు ఈ యొక్క రాజు దగ్గరకు వచ్చేసరికి ఇతని వయసు ఎంతో తెలుసా? 88 సంవత్సరాలు. 88 సంవత్సరాలు. ఎందుకు ఎలాగా అంటే 88 సంవత్సరాలు ఇక్కడ ఇంచుమించు ఆయన వచ్చేసరికి, బానిసగా తీసుకురాబడేసరికి 18 సంవత్సరాల వయసులో బానిసగా తీసుకురాబడ్డాడు. అంటే ఇప్పుడు 88 సంవత్సరాలు అంటే ఆయన మరి ఈ 18 సంవత్సరాలు మైనస్ చేస్తే మనకు ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు, ఆ యొక్క యెరూషలేములో ఉన్నప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత 18 సంవత్సరాల నుంచి క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పుడు 88, అంటే 88 మైనస్ 18 అంటే 70 కదా. 70 ఇయర్స్ 70 వారముల ప్రవచనానికి ఇక్కడ ఒక సాదృశ్యంగా మొదటే మనకి ఒక అర్థాన్ని ఇచ్చేటువంటిదిగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి దాదాపుగా 70 సంవత్సరాలు పూర్తి కావస్తున్నటువంటి సమయంలో దానియేలు బబులోను సామ్రాజ్యానికి బానిసగా కొనపబడినప్పుడు ఆయన వచ్చే సమయంలో ఆయన ఏం చేశాడట తెలుసండి? కొన్ని లేఖనాలను తనతో పాటు యెరూషలేము నుంచి తెచ్చుకున్నాడట. దేవుని యందు భయభక్తులు కలవారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తారు? అంతేగాని అయ్యో నేను మర్చిపోయానండి,
ఇది రాదండి. కారణం ఏంటంటే ధ్యాసంతా దేవుని మీద, ఆయన వాక్య ధ్యానం కోసమే అయినప్పుడు నీకు చెప్తే తెచ్చుకోవటం, చెప్పకపోతే మానేయటం అనేటువంటిది. ఈయనకి ఎవరు చెప్పారు? వెళుతూ వెళుతూ అవి కూడా పట్టుకెళ్ళని ఎవరైనా చెప్పారా? ఎదిగాడు కాబట్టి. బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పితే పెద్దవాడైన తర్వాత దాని నుండి ఇది చేసినటువంటి ఈయన ఆ లేఖనాల్లో ఏ రీతిగా ఉన్నదో ఆయన గమనించాడు. యెరూషలేము నుండి బబులోనుకు తెచ్చుకున్నటువంటి వాటి నుండి వాటి నెరవేర్పులో భాగంగా దానియేలు అతని ప్రజలు యెరూషలేమునకు తిరిగి వస్తారని విశ్వసిస్తున్నాడు. అది ఎందుకంటే అందులో రాయబడింది. ఈ యొక్క 70 వారముల గురించి రాయబడినటువంటి ప్రవచనం గురించి ఆయన చెప్తున్నాడు ఏ రీతిగా ఉండబోతుందని. 2వ వచనం ఇప్పుడు చదవాం. ఎవరు ఆ ప్రవక్త? నేను అడిగేది రాజు ఇక్కడ ఇది ఇర్మియా. ఎస్, థ్యాంక్ యూ అమ్మా. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ముందే తెలియపరిచాడు కాబట్టి ఆ తెలియపరిచినటువంటి మాటలను బట్టి చూస్తే 70 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. కాబట్టి మేము తిరిగి మళ్ళీ యెరూషలేముకి వెళ్ళే ఆ సమయం వచ్చిందని ఆయన గుర్తించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క దానియేలుకి ఆ తలంపుతో ఒకవేళ యూదులు విడుదలవ్వటం అంటే వారి దగ్గర నుంచి ఆ యొక్క బానిసత్వం నుంచి విడుదలవ్వటం అనేటువంటిది కొంచెం ఆలస్యమైనా కానీ, ఒకవేళ కొంచెం ఆలస్యమైనా కానీ, ఆలస్యం కావచ్చునా కూడా అనేటువంటి చర్చ ఆయనలో మొదలైందండి ఆల్రెడీ. ఏ రకంగా ఈ ఒకవేళ సమయం పడితే ఇది 70 వారాలని చాలా క్లియర్గా ఉంది ఇక్కడ అనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నాడు. అందుకే అతనికి ఒక వాక్యం ఆయన్ని ఆకర్షించబడినట్టుగా మనం చూస్తాం. దాని ద్వారానే 70 వారాలు అది ప్రవచన నెరవేర్పని చూస్తున్నాడు. ఇర్మియా 25వ అధ్యాయము 11వ వచనం. జెరమయా చాప్టర్ 25 వర్సెస్ 11. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. అదండి ఏమంటాడండి, ఈ యొక్క జనులు 70 సంవత్సరాలు బబులోను యొక్క దాసులుగా వీరు ఉంటారని ముందుగానే ఆయన చెప్పినటువంటి మాట ఈయనకి గుర్తుకొచ్చి ఎస్, ఈ జనులు బబులోనులో దాసులుగా ఉంటారని చెప్పినటువంటి మాటను బట్టి ఇది సమయం కావస్తుందని ఆయన గుర్తించాడు. 12వ వచనం. యెహోవా వాక్కు, ఇదే 70 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడగునట్లు నియమింతును. ఆయన చెప్తున్నాడు ఇదే యెహోవా వాక్కంట. 70 సంవత్సరాలు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీలను అక్కడ నేను శిక్షిస్తాను. ఇది ఆయనకు ఆ లేఖనాల్లో రాయబడినటువంటి, లేఖనాల్లో తెలపబడినటువంటి మర్మాన్ని వారు గుర్తించారు. కాబట్టి దానియేలు ఎస్, ప్రవచన నెరవేర్పు అనేటువంటిది కాలము సంపూర్తి అవుతుంది, తిరిగి మేము యెరూషలేముకి వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తున్నాడని అక్కడ నమ్మడండి. ఒక దేశానికి ప్రధాని అయ్యుండి 70 సంవత్సరాల పాటు ఆయన ఉన్నత పదవులు అలంకరించినటువంటి దానియేలు హృదయంలో యెరూషలేము మరియు దేవుని యొక్క ప్రజలు ఉన్నారు. ఒకవేళ ప్రజల యొక్క అపరాధములను బట్టి వారి విడుదల ఆలస్యం అవుతుందనేటువంటి ఆలోచనతో ఉన్నా కూడా ఈయన ఈ వచనాన్ని నమ్మాడు. ఏంటది? దానియేలు 9వ అధ్యాయం కూడా చూద్దాం ఒకసారి. దానియేలు 9వ అధ్యాయము 1వ వచనం. అమ్మ 9వ అధ్యాయం సారీ అమ్మ, మొదటి వచనం. అది ఇక్కడ ఆల్రెడీ ముందే ఆయన చెప్పినట్టుగా ఇర్మియా ప్రవక్త ద్వారా ఏ రీతిగా అయితే ఇక్కడ కల్దీలు వారందరినీ కూడా హతము చేస్తానన్నాడు. ముందుకు వచ్చేసేయండి, మీరు ముందుకు వచ్చేసేది బెటర్, వెనక ఎక్కడ ఉన్నారు కదా. ఓకే, కాబట్టి ఆ చెప్పిన మాటను బట్టి ఆయన చూస్తే ఖచ్చితంగా వారిని శిక్షిస్తామని వారు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ రెండవ వచనంలో ఇంకొక మాట ఉందండి. 2వ వచనంలో ఏమంటాడు ఇక్కడ?
తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవ్వొచ్చుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. ఏంటి గ్రంథాలు? ఇందాక చెప్పాను, లేఖనం. అదే లేఖనాలు ఆయన అప్పటికే తీసుకుని వచ్చారు, కూడా తెచ్చుకున్నాడు. అక్కడ దాని ద్వారా ఆయన నమ్ముతున్నాడు. కాబట్టి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? 3వ వచనానికి వెళ్ళాలి ఇప్పుడు. అంతటా నేను గోనె బట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటేనే. ఏం చేశాడటండి? ఇది ప్రవచన నెరవేర్పు చూశాడు. లేఖనములో తెలిసింది 70 వారాలు పూర్తిగా వస్తుంది. ఈ 70 వారాలు పూర్తి వస్తుంది అనేసరికి మనం మళ్ళీ తిరిగి వెళ్ళవలసినటువంటి సమయం వస్తున్నట్టుందని, ఓకే చాలా పర్వాలేదు వెళ్ళిపోతామన్న ఆలోచన రాలేదు ఆయనకి. కారణం ఏంటో తెలుసా? మా దోష నివారణ కావాలి. ఎలా కావాలి? విజ్ఞాపన చాలా అవసరమండి. ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయటం ఇది చాలా చాలా అవసరం. ఇక్కడ దానియేలు ఆయన దేవునికి ఇష్టడై ఉన్నా కూడా ఆయన విజ్ఞాపన చేస్తుంది ఎవరి కోసం అండి? అక్కడ ఇందాక చెప్పినట్టుగా యెరూషలేము తిరిగి కట్టబడాలనేటువంటిది, దేవుని యొక్క ప్రజలుగా అక్కడ బానిసలుగా రాబడినటువంటి వారందరి కొరకు మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు అసలు వీళ్ళు ఇక్కడికి వచ్చారు? యెరూషలేములో ఉండగా వారు మర్చిపోయారు, పూర్వపు స్థితి అంతా మర్చిపోయారు. వారు ఎంత భారంతో ఎంత బానిస బ్రతుకారో వారందరూ తిరిగి మళ్ళీ దేవుని యొక్క కృప వలన రక్షించబడ్డారు, మర్చిపోయారు. కాబట్టే తిరిగి మళ్ళీ బానిసలుగా ఉండటానికి దేవుడు అనుమతించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడైనా ఆ మనసు మారిందా? ఇప్పటికైనా అనేది మనం ఆలోచించాలి ఎప్పుడు కూడా. అందుకే ఇక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. ఎలాగ విజ్ఞాపన? ఆయన తను తాను తగ్గించుకున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నామండి. గోనె పట్ట కట్టుకున్నాడట, ధూళి తలపై వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తున్నాడు. విజ్ఞాపన అంటే ఏంటో తెలుసు అసలండి? అదే ఏంటి, ఎలాగా విజ్ఞాపన, ఎవరి కోసం, ఎలా చేయాలి? ఎప్పుడు కూడానండి అదే ప్రార్థన. ఒక మనిషి పక్షాన ఇంకో మనిషి చెప్పేదే, వేడుకునేదేనండి విజ్ఞాపన అంటే. ఎక్కువగా నా కోసమే, నేను పదే నన్ను రక్షించు, నాకు ఇవ్వు, నాకు ఇది కాదు. కానీ ఇప్పుడు ఇక్కడ దానియేలు ఆయన దేవుని యందు భయభక్తులు కలవారుగా ఉన్నారు, ఎంతో ఆశీర్వదించబడినటువంటి. కానీ ఆయనతో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి బానిసలుగా ఉన్న ప్రజలందరి కొరకు కూడా విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే విజ్ఞాపనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? 4వ వచనం అమ్మ చదవండి. ఒప్పుకొనదేమనగా, ప్రభువా మహాత్యము గల బేకరుడు వగ్గు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా. అది చాలామంది న్యూ టెస్ట్మెంట్కి వచ్చినప్పుడే ఈ కృప గురించే మాట్లాడతాం మనం. ఈ కృప అనేటువంటిది ఇక్కడ కొత్త నిబంధన కాలంలోనే ఉందంటాం. కానీ ఇక్కడ దానియేలు చేస్తున్నటువంటి ప్రార్థనలో ఎంత గొప్పగా ఆయన అంటున్నాడో చూడండి. బేకరుడు వగు దేవా, మహాత్యము గల దేవా, నీవు నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా. దేవా మమ్మలను జ్ఞాపకం చేసుకో. నేను ప్రార్థన చేసేది ఏంటంటే, నేను విజ్ఞాపన చేసేది ఏంటంటే, ఇందులో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, దేవునికి విధేయులకు లాగిన మమ్మల్ని అందరి మా ఎడల కృప చూపిస్తాడు. ఎంత గొప్పదని ఒకసారి మొదటి పేతురు 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నల్లారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనిడి. ఈ మాట చదువుతున్నప్పుడు ఎంత భారమైనటువంటి స్థితి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అది మీరు ఎదుటివారి ఎడలు ఎలా ఉండాలట? దీన మనసు అనేటువంటి వస్త్రాన్ని మనం, ఎందుకంటే ప్రతిసారి ఒక కఠినత్వమైనటువంటి ఆలోచన కన్నా ఎప్పుడు కూడా మనము చేతనైంది, ఎందుకంటే అది ఏం పెట్టకపోయినా పర్లేదు, కానీ మాట అయినా కొంచెం ప్రేమ కలిగినటువంటి మాట నువ్వు పలకటం వలన వారి యొక్క మనసు నెమ్మది పడుతుందేమో ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరు. అందుకే అంటున్నాడు కృప చూపించు.
ప్రభా మా ఎడల కృప చూపించనేటువంటి ఆ మాట ఇక్కడ మాట్లాడుతుంది. ఎందుకంటే దేవుని యొక్క ప్రజలతో ఆయన నిబంధనను చేశాడు. ఆయన చేసినటువంటి నిబంధన దేవుని ఎడల, ఆయన బిడల ఎడల ఆయనకున్నటువంటి ఆ యొక్క సమీప బాంధవ్యము ఎంత గొప్పదో మనం ఇక్కడ చూస్తాం. కాబట్టే మానవుని రక్షణార్థమైనటువంటి దేవుని కృప నిబంధనను మనము ప్రభావితం చేస్తుంది అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కృప ఎంత ఉన్నతమైనటువంటిదో నిన్నటి రోజు మనం నేర్చుకున్నాం. మన నీతిని బట్టి కానీ మన గొప్పతనాన్ని బట్టి కానీ మనం అక్కడ రక్షించబడమటండి. అలాని మన క్రియలు చాలా అవసరం. ఆ క్రియల వలన రక్షణ లేదు. కానీ అలాగని రక్షణ లేనప్పుడు క్రియలు ఎందుకు అంటే మనం దాని గురించి నీ ప్రయత్నం నువ్వు చేయాలి, నువ్వు రీచ్ అవ్వడానికి. కానీ దేవుడే నీకు సహాయం చేసి ఆయన ఆ కృప ద్వారా నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని ప్రజలు చేసిన అపరాధాలని విజ్ఞాపన ప్రార్థనలో దానియేలు పశ్చాత్తాపంతో ఇక్కడ ఒప్పుకుంటున్నాడండి. పశ్చాత్తాపంతో ఇక్కడ ఒప్పుకుంటూ ఆ యూదులు అప్పుడు తిరుగుబాటు చేసినటువంటి ఆ విధానమును, అవిధేయతను అతడు అంగీకరిస్తున్నాడండి. అప్పుడు వారు చేసినటువంటి తిరుగుబాటు అలాగే ఆ యొక్క అవిధేయతను అతడు అంగీకరిస్తూ వారిని క్షమాపణ కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. వారి యొక్క క్షమాపణ కొరకు ఆయన ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు మానవాళి కొరకు చేసే విజ్ఞాపనలాగా ఉందంట ఈ ప్రార్థన. వీరేం చేస్తున్నారు? వీరు ఎరుగురు కనుక ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలాగా ఉందని ఇక్కడ మనము, ఎందుకంటే వారి నిమిత్తము ఈయన విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభా తండ్రి, వీరు చేస్తున్నటువంటి క్రియలను బట్టి వారిని శిక్షించక వారి ఎడల కృప చూపు అని. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ దానియేలు చేసినటువంటి ప్రార్థనలో ఉన్న ఆ గొప్పతనము మనం చూసినప్పుడు 5వ వచనం అమ్మ. మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయా దేశ జనులందరికీ నీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునైన చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారం. ఆయన ఒప్పుకునే విధానం ఎలాగుందో చూడండి. ఆయన చేసే ప్రార్థన విజ్ఞాపన ఎలా ఉందో చూడండి. ఎవరో ప్రార్థన చేసిన ప్రార్థన మనకి తెలియట్లేదా? ఇద్దరు ప్రార్థన చేశారని చెప్పాం. దేవాలయం పరిసేయుడు, సుంకరి పరిసేయుడు చేసిన ప్రార్థనలో ఎవరి ప్రార్థన లా ఉంది? ఇది సుంకరి చేస్తున్న ప్రార్థనలా ఉంది. ఆకాశం వైపన్నా కనులెత్తడానికి నాకు యోగ్యత లేదు ప్రభువా. ఇక్కడ ఈయన కూడా అంటున్నాడు, నీ మాట వినలేదయ్యా, మేము పాపులము దుష్టులం చెడుతనమందు ప్రవర్తించుచు మేము మాకు ఇష్టానికి వచ్చినట్టు రీతిగా మేము జీవించామయ్యా అని ఆయన ప్రార్థన చేస్తున్నట్టు ఇక్కడ మనము చూస్తున్నాం. ఈ విజ్ఞాపన ప్రార్థనలో మనం గ్రహించవలసింది ఏంటంటే, తన కోసం దేవుణ్ణి ఏమీ అడగట్లా. ఆయన నాకు అది కావాలి ఇది కావాలన్న మాట రావట్లేదండి. అది మనం దయచేసి ఎక్కడి వరకు అంటే ఈ యొక్క 4వ వచనం నుంచి 21వ వచనం వరకు చూసినట్లయితే ఇందులో చాలా స్పష్టంగా ఆ మాట మనకే తెలియపరచబడుతుంది. కాబట్టి ఒకసారి 20వ వచనం కూడా చూద్దాం. నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. ఏం చేస్తున్నాడట? నేను ఇంకా పలుకుచు మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నాను. ఎలాగా? నా దేవుని యొక్క పర్వతపు దిక్కు చూసి నా దేవుడైన యెహోవా నా ఎదుట నా పాపమును నా జనుల పాపమును ఒప్పుకొనుచు విజ్ఞాపన చేయుచుంటిని అని చెప్తాడు. 21. గాబ్రియేలు ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అదండి ఏం జరిగిందంట. ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన తన కొరకు తాను అడగటం మానేసి యెరూషలేము కొరకును అలాగే యెరూషలేము వాసులు అంటే ఈ ప్రజల కొరకు ఆయన అడుగుతూ ఆయన చేస్తున్న దేవుడు ఇప్పుడు స్పందించాడా? ఆ మాటలోనే ఉంది మనకి అక్కడ చాలా క్లియర్గా. ఆయన అడిగే విధానము మనం చూసినప్పుడు ఇక్కడ ఆ దేవుడు స్పందించినటువంటి ఆ సమయం సాయంత్రపు బలి అర్పించే సమయం. ఇది ఇక్కడ ఒక చోట ఏలియా కూడా ఇదే సమయంలో బలి అర్పించాడు. మనకు తెలుసు కదా. ఎక్కడది? మౌంట్ కర్మేల్. ఎంత ఎందుకంటే దేవునికి చాలా ప్రీతికరంగా మనం ఇక్కడ ప్రతి ఉదయ సాయంకాల బలి అర్పణలో ఆయనకి చాలా
అంగీకారమైనటువంటిదిగా ఉంది. భక్తుడైన యోబు ఎప్పుడు కూడా సాయంత్రం కూడా ఎప్పుడు కూడా మన యొక్క బలి అర్పణ మీన్స్ అదే అంటే విజ్ఞాపన ప్రార్థన అండి. విజ్ఞాపన ప్రార్థన చేసేటువంటి వారిగా మనం ఉండాలని చాలా స్పంది. అలాగే యేసుక్రీస్తు సిలువ మీద మరణించినటువంటి సమయం కూడా సాయంత్రపు బలి అర్పణగానే మనం అక్కడ చూడవచ్చు. ఎందుకంటే ఇంచుమించు 3 గంటల సమయం తర్వాత అని మనము నేర్చుకుంటున్నాం. అంటే బలిగా అర్పించడానికి అదొక సాదృశ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు వదకు తేబడినటువంటి గొర్రె పిల్లగా మనం ఇక్కడ చూస్తున్నాం. 23వ వచనం, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను. అసలు ఒక్క నిమిషం అండి, ఎవరండి ఈ మాట అంటున్నారు అక్కడ? గాబ్రియేలు దేవదూత. అది గాబ్రియేలు దేవదూత ఎవరితో చెప్తున్నారు? దానియేలుతో అన్నాడు, నీవు బహుప్రియుడు గనుక ఇదిగో నీ విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడే, నువ్వు ప్రార్థన చేస్తున్న మొదలుపెట్టినప్పుడే నాకు ఒక ఆజ్ఞ వచ్చింది. ఏంటో తెలుసా? ఈ సంగతి నీకు చెప్పటానికి వెళ్ళమని. సో ఎంత గొప్ప దేవుడండి. అడగక ముందే మన అక్కర్లు తెలిసిన దేవుడు అని అనటానికి ఒక గొప్ప సాదృశ్యం. కాబట్టి వెంటనే ఆ యొక్క గాబ్రియేలు దేవదూత వచ్చి అక్కడ సమాధానాన్ని అక్కడ అందజేస్తున్నారు. ఓకే అమ్మా, కంటిన్యూషన్. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహింపుము. అది చాలా అవసరం అండి, గ్రహించుము. ఎందుకో తెలుసా? ఇది నీవు గమనించావు కదా, నువ్వు లేఖనాలు చూస్తున్నావు కదా, లేఖనానుసారంగా ఉంది కదా, గమనించు, ఇప్పుడు గ్రహించు దాంట్లో ఉన్న భావం. ఎన్ని భావాలు దేవుడు బయలుపరిచాడు ఆయనకి. ఆ రాజులకు తన కళ భావాలు తెలియజేసిన గొప్ప దేవుడు కదా, గొప్ప జ్ఞానవంతుడు కాదా ఈయన? దేవుడు బయలుపరిచినటువంటి దాన్ని అక్కడ తెలియపరుచుతున్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క పనిముట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దానియేలు మనసులో ఉన్నటువంటి చింతకు, అంటే ఆ యొక్క బాధకు ఒక పరిష్కారం తెలియజేయడానికి దేవుడు దూతల్ని అక్కడ ప్రధానమైనటువంటి దేవదూతని పంపాడని ఎంతో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత. సమర్పణతో చేసే ప్రార్థనకు దేవుడు ఎప్పుడు కూడా స్పందిస్తాడు. అది సమర్పణతో, అంతేగాని ఏదో మొక్కుబడిగా ఏదో వాళ్ళు అన్నారు కాబట్టి చేయాలి, వాళ్ళు రమ్మన్నారు కాబట్టి బలవంతంగా వెళ్ళాలి, ఇది కాకుండా నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా నీ దేవుడైన యెహోవాకు నీవు ఎప్పుడైతే ఆరాధనకు ఇష్టపడతావో, సిద్ధపడతావో, దేవుడు నీ విజ్ఞాపన వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. 24వ వచనం, తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనులకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడిను. అది ఈ భావాన్ని గ్రహించు అంటాడు అక్కడ. ఇదిగో ఈ ప్రణాళిక అంతా ఉంది కాబట్టి నీకును నీ జనులకును ఇదిగో పరిశుద్ధ పట్టణమును నిర్మించుటకును 70 వారముల సమయం పడుతుందనేటువంటిది అక్కడ చాలా స్పష్టంగా తెలియపరిచాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క అనుగ్రహం చెప్పున వీరు ఆ యొక్క పరాయి దేశంలో బానిసలుగా ఉన్న దేవుని యొక్క ప్రజలు విడుదల చేసే వారికి ఇవ్వబోతున్నటువంటి ఈ యొక్క 2వ అవకాశం. ఎందుకంటే వారిని అక్కడి నుంచి విడిపించాల్సినటువంటి అవసరం ఉందని. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఆయన క్రీస్తు పూర్వం 1405 క్రీస్తు పూర్వం 605 వరకు, అంటే ఇంచుమించు 800 సంవత్సరాలు సమయం వారికి ఇచ్చాడు. అయితే అయినా కూడా దేవుడు తన ప్రజలకు మరొకసారి 2వ అవకాశం ఇస్తుంది. అందుకే దేవుడు ఎప్పుడు కూడానండి మనలను అసలు మనం చేసిన తప్పిదాలు సరిచేసుకోవటానికి ఇష్టపడతామేమో అని ఎదురు చూస్తాడు దేవుడు. ఆ అవకాశం ఇవ్వటానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. కానీ మనము ఇష్టపడుతున్నామా దాన్ని సరిచేసుకోవటానికి అనేటువంటి ఆలోచన చాలా చాలా అవసరమైంది. కాబట్టి ఈ యొక్క కాలానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళికబద్ధమైనటువంటి నిర్ణయాన్ని ఇక్కడ ఈ ప్రవచనాలు తెలియపరుస్తుంది. అయితే ఎప్పుడు మొదలవుతాయి, ఎప్పుడు ముగుస్తాయి, ఇది చాలా చాలా అవసరం. ఈ ప్రవచనము ఎప్పుడు మొదలవుతాయి, ఎప్పుడు ముగుస్తాయి, ఎప్పుడు నెరవేరుతాయి అనేది కూడా ముందుగానే దేవుడు తెలియచేశాడు. ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు
ఆ యొక్క ముగుస్తుంది, అలాగే ఎప్పుడు నెరవేరుతుంది అనేటువంటిది సమస్తాన్ని కూడా ఆయన ముందుగానే తెలియచేశాడు. అందుకే మనము ఒక విషయాన్ని గుర్తించాలి. అదేంటంటే కాలాన్ని సృష్టించిన దేవుడే కాలాన్ని నిర్ణయిస్తాడు. అవునా కదండి? ఆ కాలాన్ని సృష్టించినటువంటి దేవుడే కాలాన్ని నిర్ణయిస్తాడు. అది ఎప్పుడు, ఎలాగా, ఏంటి అనేటువంటిది. ఉదాహరణకి దానియేలు 2వ అధ్యాయము 21వ వచనం. దానియేలు 2వ అధ్యాయం 21వ వచనం. వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయనట కాలములను సమయములను కూడా మార్చువాడు అయి ఉండి రాజులను త్రోసివేసి నియమించుచున్న ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. కాబట్టి దేవుడు చాలా స్పష్టంగా ఆ కాలాన్ని ఎప్పటి వరకు, అది ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, అలాగే ఎప్పుడు నెరవేరుతుంది అనేటువంటిది కూడా ఆయన ముందుగానే తెలియపరిచినట్టుగా మనం చూస్తాం. దానియేలు 7వ అధ్యాయం 25వ వచనం అండి. దానియేలు 7వ అధ్యాయము 25వ వచనం. కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు. ఇది మనం ఆల్రెడీ చదువుకున్న 7వ అధ్యాయంలో మనం చూసాం. ఈరోజు 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. నిన్నటి రోజు 8, మొన్నటి రోజు 7వ అధ్యాయాన్ని మనం చూసాం. 7వ అధ్యాయంలో చెప్పబడింది ఏంటది? ఒక ప్రవచనం వచ్చింది. ఏంటి ఆ ప్రవచనం? 1260 ప్రవచనం గురించి మనం అక్కడ నేర్చుకోవటం అనేటువంటిది జరిగింది. అదే మళ్ళీ 8వ అధ్యాయంకి వెళితే 8వ అధ్యాయం నిన్నటి రోజు నేర్చుకున్నటువంటిది 8వ అధ్యాయము 14వ వచనం. అందుకతడు 2300 దినముల మట్టికే అని నాతో చెప్పెను. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడింది. ఇక్కడ ఇంకొక ప్రవచనం గురించి చెప్తున్నాడు. ఏంటది? 2300 దినముల ప్రవచనం అనేటువంటిది చెప్పబడుతుంది. ఇది మొత్తం మనం ఈ 3 కాలాలకు, అంటే మరొకటి ఉంది, ఈ 3 కూడా ఆ యొక్క సమయంతో కాలాలతో కూడుకున్నటువంటి ప్రవచనంగా మనకి ఇక్కడ చెప్పబడుతుంది అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. మూడోది ఏంటంటే ఇప్పుడే ఈరోజు మనం చదువుకున్నటువంటిదే 9వ అధ్యాయము 25వ వచనం. ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. అది ఎంతండి? మొత్తం 7 వారములు. అంటే మనం ఇక్కడ 70, ఎందుకంటే ఒక రోజు, ఒక దినము, ఒక సంవత్సరముతో మనం అది చాలా క్లియర్గా మనం నేర్చుకున్నాం ఇంతకుముందు. దాని యొక్క క్యాల్కులేషన్ దాని ద్వారా ఎలా తెలుసుకోగలుగుతాం, అది ప్రవచనం ఏ రీతిగా మనం దాన్ని గుర్తించగలుగుతాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 34వ వచనం. నెంబర్స్ చాప్టర్ 14 వర్సెస్ 34. ఆ 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలుసుకొందురు. ఏంటంటే ఒక్క దినమునకు 1 సంవత్సరం. అది క్యాలిక్యులేషన్. బైబిల్లో ఆయన ఇచ్చినటువంటి ప్రవచనానికి ఉన్నటువంటి ఆ యొక్క సమయాన్ని మనం ఆలోచిస్తే ఒక్క రోజుకి ఈక్వల్ సంవత్సరంగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎహెజ్కేలులో కూడా మరొక మాట ఇదే, దీనికి సంబంధించి మనం చూస్తాం. ఎహెజ్కేలు 4వ అధ్యాయము 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం. ఆ దినములు గడిచిన తరువాత కుడి ప్రక్కను పండుకొని ఉండి 40 దినములు యూదావారి దోషమును భరింపవలను. సంవత్సరము ఒక్కింటికి 1 దినము చెప్పున నేను నిర్ణయించి ఉన్నాను. అది మళ్ళీ చెప్తున్నాను. 1 సంవత్సరము 1 దినముతోను
ఒక దినము ఒక సంవత్సరంతో ఆయన యొక్క ప్రవచన నెరవేర్పులు ఉంటాయని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒకరోజు 24 గంటలు అనగా ఒక సంవత్సరమునకు సమానంగా అక్కడ ఆ ప్రవచన నెరవేర్పు మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టే ఈ 7వ అధ్యాయము 25వ వచనంలో చెప్పినట్టుగా ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగొట్టును, అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొనును, వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున నొందురు అని చెప్పబడినటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఓకే, ఒక కాలములు అర్ధకాలం అని చెప్పినప్పుడు ఒక్కరోజు ఒక సంవత్సరంతో అంటే లెక్క అంతా అది క్యాల్కులేషన్ ఒకసారి చూడండి. అందుకే నేను యాక్చువల్గా బోర్డు మీద రాస్తారేమో, మరి మీరు నేను చెప్తుండగా అనుకుంటున్నాను రాయగలిగితే మళ్ళీ చాపేస్తుంది, మరి అలా అని అర్థమవుతుంది. లేకపోతే చెప్తాను, మీరు బుక్లో ఎంటర్ చేసుకుంటున్నారు కాబట్టి రాసుకోండి. అక్కడ ఎలాగో బుక్ మీరు రాస్తూనే ఉన్నారు, అందులో ఎంటర్ చేసుకోండి. ఓకేమా? అయితే ఇక్కడ ఒక సంవత్సరం అంటే ఎన్ని రోజులు? అక్కడ 360. అంటే కొంచెం ఎందుకంటే 65 అనే మాట కన్నా 60 అనేది స్పెసిఫిక్, ఎందుకు ఒకరోజు ఎక్కువ తక్కువ ఇలా ఉంటాయి కాబట్టి 360. ఓకే, అయితే కాలములు అనేసరికి ఒక్క కాలం అనేసరికి ఒక సంవత్సరం అయితే కాలములు అంటే 2 అనేసి మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అప్పుడే అదెంత? 360 720. ఎస్ అమ్మా. అర్ధకాలానికి ఎంత ఉంటుంది అప్పుడు? అంటే ఒక కాలానికి 360 అయితే అందులో అర్ధకాలం కదా 180, 180 అంతే కదా 180. ఇది మనం ఒకసారి మీరు కలపండి. 360 ప్లస్ 720 ప్లస్ 180 ఈజ్ ఈక్వల్, ఎందుకంటే ఒక కాలం 360, కాలములు 720, అర్ధకాలము 180. ఎంత వచ్చిందమ్మా? 1200. మొత్తం కలిపితే ఆ 3 కలిపితే ఎంత వచ్చిందమ్మా? 60. అది ఇందాక ఆ ప్రవచనం గురించి చెప్పబడిందని మనం చెప్పాం కదా, అది 1260 ఆ యొక్క దినములు అనేది, అదే 1260 సంవత్సరాలు అని. ఎందుకంటే మనం ఇందాక సంవత్సరం గురించి ఒక దినం గురించి మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇది యూదుల క్యాలెండర్ ప్రకారం అండి. అందుకే ఇంతకు ముందు చెప్పాం 360 అనేటువంటిది, ఎందుకంటే ఆ క్యాలెండర్ ప్రకారం. ఇప్పుడు 365 అనే దాన్ని బట్టి కాకుండా. అమ్మా ఏమన్నా డౌటా? అర్థం కాదు? చెప్పండి, ఏం పర్లేదు. కాదమ్మా, 360 అంటే ఒక కాలం, అంటే ఒక సంవత్సరం కదా. ఇప్పుడు 2 సంవత్సరాల కాలములు అని ఉంది, 702 అనమాట. 360 ప్లస్ మళ్ళీ 180 అర్ధకాలం కదా, ప్లస్ మళ్ళీ 180 అండి. ఈ 3 కలిపితే 1260 వస్తుంది మనకి. 1260 క్యాల్కులేషన్ అందులో చూడొచ్చు, మొబైల్లో కూడా ఈజీ ఉంటుంది. ఓకే, కనుక ఇక్కడ మనం ఇది ఆలోచించినప్పుడు ఈ ప్రవచన నెరవేర్పు ఎలా జరిగింది అనేటువంటిది ఇక్కడ మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఈ ప్రవచన నెరవేర్పు అనేటువంటిది ఎలాగా జరిగింది అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులు. ఓకే, ఇక్కడ దానియేలు 2:7 అధ్యాయాల్లో మనం 4 సామ్రాజ్యాలు చూసాం కదా. 4 సామ్రాజ్యాలు 2:7 అధ్యాయాల్లో మనం 4 సామ్రాజ్యాలు చూసాం. అందులో పేర్కొనబడింది ఏంటో తెలుసా? మొట్టమొదటి ఏ రాజ్యం? అది బబులోను. క్లియర్గా మనం తెలిసిందే అది. రెండవది మాదియా పారసికులు. ఓకే, మూడవది గ్రీసు సామ్రాజ్యం. నాలుగవది రోము. రైట్, రోమా సామ్రాజ్యం. చాలా చక్కని మాట. ఇది మనం ఎలా ప్రారంభమైనటువంటిది అనేటువంటిది ఆ యొక్క డేట్స్తో సహా చెప్పాం, మీకు గుర్తుందో లేదో. ఎందుకంటే ఏ సమయం నుంచి ఏ సమయం వరకు బబులోను పరిపాలించారు? క్రీస్తు పూర్వం కదా అదంతా. ఏమా, క్రీస్తు పూర్వం 605 నుంచి క్రీస్తు పూర్వం 538 అంటే 67 సంవత్సరాలు బబులోను పరిపాలించినటువంటిదిగా మనం చూస్తాం. రెండవది క్రీస్తు పూర్వం 538 నుంచి క్రీస్తు పూర్వం 331 వరకు 209 సంవత్సరాలు మాదీ పారసికుల పరిపాలన జరిగింది. అంటే ఈ క్యాలిక్యులేషన్ మనం ఇది సమయాలు చూస్తున్నట్లయితే ఆటోమేటిక్గా ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ముగుస్తుంది, అలాగే ఎప్పుడు నెరవేరబోతుంది. ఇందాక 3 ప్రశ్నలు మనం వేసుకున్నాం. ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ముగుస్తుంది, మూడోది ఎప్పుడు నెరవేరుతుంది ఇది అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతుంది. 2 మనం చూసాం. మూడోది ఏంటది? గ్రీసు
సామ్రాజ్యం. గ్రీకుల యొక్క సామ్రాజ్యం ఏంటది? క్రీస్తు పూర్వం 331 నుండి, మీరు రాసుకున్నట్టున్నారు కదా లాస్ట్ టైం మొన్న, క్రీస్తు పూర్వం 331 నుంచి 168, రైట్. అది ఎప్పుడు? క్రీస్తు పూర్వం 168 వరకు వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? 163 సంవత్సరాలు పరిపాలన చేశారు. నాలుగోది ఏంటది? రోమా. ఇప్పుడే మీరు చెప్పారు రోమా. అయితే క్రీస్తు పూర్వం 168, 168 నుంచి క్రీస్తు శకం 476 రోమా సామ్రాజ్యము వారు పరిపాలన చేసినటువంటిది. శకం 300, క్రీస్తు పూర్వం 168 నుంచి క్రీస్తు శకం 476 వరకు, అంటే 644 సంవత్సరాలు పరిపాలించారండి వీరు. ఈ రోమా సామ్రాజ్యం పశ్చిమ ఐరోపా ఖండాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఈ 125 సంవత్సరాల మధ్యకాలంలో 10 రాజ్యాలుగా అది విడిపోయిందని చెప్పాం కదా. ఎందుకని? ఈ యొక్క మట్టి ఇనుము కలిసినటువంటి 10 ఫింగర్స్ మనం చూసాం కాలం, అది విడిపోయింది 10 రాజ్యాలుగా కూడా అని మనం చూసినప్పుడు, ఆ 10 రాజ్యాలు విడిపోయిన తర్వాత అందులో 3 రాజ్యాలు క్రీస్తు శకము 493లో, ఒకటి పెరూలి, రెండవది 534లో వ్యాండల్, 538లో. ఇదంతా క్రీస్తు శకము. అంటే ఇక్కడ నెంబర్స్ పెరుగుతుంది. క్రీస్తు పూర్వం నెంబర్సు తగ్గుతుంది, ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఆ మూడోది ఏంటంటే ఆస్ట్రోగ్రాతులు అనేటువంటి వారు పోపు యొక్క పరిపాలనా విధానాన్ని వ్యతిరేకించారు. కాబట్టి ఆ 3 సామ్రాజ్యాలను ఏం చేశాడు? తీసివేసి వాటి నుంచే బలమైన సామ్రాజ్యంగా చిన్న కొమ్ము, లిటిల్ హార్న్ అనేటువంటిది వచ్చి ఈ 3 కూడా తుడిచివేయబడినట్టుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ పోపు యొక్క పరిపాలనకు వ్యతిరేకించడం వలన వారు నిర్మూలించబడ్డారని మనం రోమన్ కథోలిక సంఘ అధికారానికి వచ్చిన తర్వాత మనం చూస్తాం. ఇది ఎప్పుడది? 538 నుండి మొదలైంది. ఆ పోపుల యొక్క మతపరంగా సంఘపరమైనటువంటి రాజకీయపరమైనటువంటి అధికారాన్ని వారు పొందుకున్న తర్వాత మొదలైనటువంటిదే ఇది. అయితే ఆ సమయంలో పోపు పరిపాలించినటువంటి సమయం ఎంత చెప్పాం, అది కూడా ఒకసారి మీకు, అంటే ఆ మొన్న 7వ అధ్యాయంలో వచ్చింది అది మనకి చూసినప్పుడు. క్రీస్తు శకం 538 నుంచి, ఎందుకంటే 10 రాజ్యాలుగా విడిపోయాయి కదా, ఆ 10 రాజ్యాలుగా విడిపోయినటువంటి రాజ్యంలోనే ఈ యొక్క లిటిల్ హార్న్, చిన్న కొమ్ము, చాలా బలమైనటువంటి రాజ్యంగా పోపులు, అందుకే యొక్క మతాధిపత్యం దాన్ని ఏమంటాము, మతానికి సంబంధించినటువంటి వారిగా మనం అందులో చూస్తున్నాం. ఒకసారి అది జ్ఞాపకం చేసుకుందాం అండి. ఎందుకంటే ఇది నిన్నటి రోజే మనం నేర్చుకున్నామని నేను నమ్ముతున్నాను. మత వ్యవస్థ, ప్రపంచాన్ని పాలించిన మత వ్యవస్థ అని ఒక పేరు పెట్టాం దానికి. ప్రపంచాన్ని పాలించిన మత వ్యవస్థ ఈ 8వ అధ్యాయంలో వచ్చినటువంటి మాటే. కనుక ఈయన ఏం చేశాడంటే ఈ 538 నుంచి క్రీస్తు శకం 1798 వరకు, ఒకసారి దాన్ని మైనస్ చేయమ్మా, మన మధ్యన యవనస్తురాలు ఉంటే చాలా సంతోషం, అందుకే మంచిదైంది. ఈ 1798 మైనస్ 538 ఒకసారి చూడండి. 1260 సంవత్సరముల పాటు. ఎస్ చెప్పట్లేదని నేను ఇంకా అంతేనా? 1260 ఆ ప్రవచన నెరవేర్పు అక్కడ. ఎందుకంటే ఈ 1260 సంవత్సరాల పాటు పరిశుద్ధుల్ని హింసించినటువంటి ఆ యొక్క మత వ్యవస్థగా ఉండిపోయిందండి. మత వ్యవస్థగా ఉంది. అప్పుడే ప్రారంభమైంది. ఇప్పుడు 7వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూద్దామండి. డానియల్ 7:25. న్యాయ పద్ధతులను నివారణ చేయబోనుకొనును, వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు. ఇది ఇక్కడ చాలా క్లారిటీ ఇచ్చాడు. చూసే సేమ్ ఆ రాజు చేసినటువంటి పని అదే. ఒక కాలములు అర్ధకాలం. ఎంత వచ్చింది ఇందాక మీరు క్యాల్కులేట్ చేశారు, అది 1260. ఇది ఆ నెరవేర్పు ఖచ్చితంగా జరిగింది అక్కడ. అందుకే ఏంటంటే డేట్స్తో సహా దేవుడు మనందరికీ కూడా బయలుపరచడానికి, ప్రియ సహోదరి సహోదరులారా, దీనిని బట్టైనా మనము ఏంటి ప్రాధాన్యత అడ్వెంటిస్ట్ కోసం
ఎందుకు వీళ్ళు దానియేలు ప్రకటన గ్రంథాలు చెప్తారు? ఎందుకు మనము ఏంటి వేరే మత వ్యవస్థ అంతా కూడా సెపరేట్గా ఉంటుంది, ఒక శేషించబడిన సంఘము ఒక ప్రత్యేకించబడి సెపరేట్గా ఉంటుందని చెప్పడానికి కారణం అదే. సింపుల్గా తీసుకొని అంతా ఒకటే అనుకోవటానికి లేదండి ఎక్కడ కూడాను. అంతా ఒకటి. ఇక్కడ ఆయన చేసినటువంటి పని ఏంటో, అక్కడ దేవునికి, మహోన్నతుడు అంటే ఎవరు? దేవుడే కదా. దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క భక్తుల్ని ఏం చేస్తున్నాడు? హింసిస్తున్నాడు. ఎంత అది కూడా చెప్పాము, ఎవరెవరు అనేటువంటిది కొన్ని నేమ్స్ కూడా మొన్న నిన్నటి రోజు మీకు తెలియపరిచాను వారి విషయంలో. అయితే కాలాన్ని, న్యాయ పద్ధతులన్నిటినీ కూడా ఆయన నివారించేస్తున్నాడు. ఏ ఆరాధన ఎలా ఉండాలో దాన్ని మార్చేశాడు. ఏ విధంగా ఆయన నడవాలో అక్కడ మార్చేశాడు. అయితే వాటన్నిటికీ కూడా ఏం జరగబోతుందో చెప్పాడు 26వ వచనం. అది కాదమ్మా, 7వ అధ్యాయము, ఇందాక మీరు చదివారు కదా, 7వ అధ్యాయము 26వ వచనం. అతని అధికారము నశింపచేయుటకును నిర్మూలము చేయుటకును తీర్పు విధింపబడిను గనుక అది కొట్టివేయబడిను. ఎందుకంటే ఖచ్చితంగా ఈ యొక్క సంఘ వ్యవస్థ, మత వ్యవస్థ ఏదైతుందో, కథోలిక సంఘ మత వ్యవస్థని, దాన్ని ఖచ్చితంగా దాని అకృత్యాలకు దానిపై తీర్పు తీర్చబోయేటువంటి సమయం ఖచ్చితంగా రాబోతుందండి. 7వ వచనం, మళ్ళీ 27వ వచనం కూడా చూద్దాం. అక్కడ ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్యమును, మహోన్నతిని పరిశుద్ధులకు చెందును. అంటే అర్థమైందండి, ఆకాశము క్రిందనున్నటువంటి రాజ్యం అంతా కూడా, ఆ అధికారం అంతా కూడా ఎవరికి చెందుతుంది? కాబట్టి మనం అది పరిశుద్ధులు ఎవరు అంటే, మనకి ప్రకటన గ్రంథంలో కూడా నేర్చుకున్నాం, పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును అనేటువంటిది. ప్రియ సహోదరి సహోదరు, ఒక్కటిసారి మాత్రం జ్ఞాపకం చేసుకోండి, మనము ఈ లోక సంబంధంగా కొన్ని ఇబ్బందులు పడవచ్చు, శ్రమలు అనుభవించవచ్చు, కానీ చివరికి మాత్రం దేవునిదే, దేవుని రాజ్యమే శాశ్వతం, దేవుని యొక్క బిడలదే శాశ్వతమైనటువంటి రాజ్యం. ఇక్కడ మనం తెలుసుకోవటానికి ఈ ప్రవచనము ప్రకారం ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క లౌకిక రాజ్యాలు అంటారు కదా, లౌకిక ప్రభుత్వం కదా మందంతా, అంటే అప్పుడు ఏర్పాటు చేసుకొనబడ్డాయి, మళ్ళీ పోతుంటాయి, మళ్ళీ వస్తుంటాయి, వేరే ఇవన్నీ కూడా ఏమైపోతాయంటే ముగిసిపోతాయి, ఇంకా లయమైపోతాయి. శాశ్వతమైనటువంటి దేవుని యొక్క రాజ్యము స్థాపించబడద్దని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడ నుండి ప్రారంభమైందండి అంత్యకాలము. ఎక్కడ నుండి? 1260 ఎప్పటికి పూర్తయిందంట? అది ఇందాక చెప్పాము, 538 నుంచి ఎప్పటికమ్మా? 538 నుంచి ఎప్పటి వరకు? 1798. 1798కి 1798 నుంచి, ఎందుకంటే అది పోపుల యొక్క పాలన ఉంది కాబట్టి, పోపుల యొక్క పాలన కాబట్టి అక్కడ ఆ భయంకరమైనటువంటి రోజుల్లో ఆ యొక్క పాలన ముగిసిన తర్వాత అంత్యకాలం అనేటువంటిది ప్రారంభమైందని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఈ యొక్క ప్రవచనం అంత్యకాల సంభవాల గురించి. అందులో ముఖ్యంగా ఈ తర్వాత మనం 8వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంది. 9వ అధ్యాయాన్ని మనం చూస్తున్నా ఈ క్యాల్కులేషన్, ఎందుకంటే ప్రవచనాలు ఇందులోనే ఉన్నాయి కాబట్టి, 7లో ఉన్నాయి, 8లో ఉన్నాయి, 9వ అధ్యాయంలో వచ్చాయి. వీటిని బట్టే మనం ఆ అధ్యాయాన్ని ఈ అధ్యాయాన్ని కూడా రెండూ చూస్తూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. 8వ అధ్యాయము 14వ వచనం. ఎందుకంటే ఇది ఒక ప్రవచనం మళ్ళీ కదా, 2300 దినముల ప్రవచనం అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ 2300 దినముల ప్రవచనం మట్టుకు దానికోసం మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రవచనములో ఒక దేనిని సూచిస్తుంది అనేటువంటిది, ఇది ఎప్పుడు మళ్ళీ ప్రారంభమవుతుంది అనేటువంటిది, ఎప్పుడు అంతమవుతుంది అనేటువంటిది బైబిల్లోనే, అది ఎన్ని రోజులు ఏంటి అనేటువంటిది బైబిల్లోనే మనకి ప్రవచన లేఖనాల్లో మనకి తెలియపరచబడుతుంది. అది ఏ రీతిగా మనం చూద్దాం ఒకసారి. ఇందాక చెప్పినట్టుగా సంఖ్యాకాండం మళ్ళీ మళ్ళీ అది వద్దండి, ఆల్రెడీ తెలుసు. ఒక్క దినము సంవత్సరంతో సమానం, ఒక్కరోజు. దాన్ని మనం గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ దానిని బట్టి చూస్తే 2300 దినములు అనగా రాసుకోవాలి, లేకపోతే ఇది అసలు గుర్తుండదు. ఎందుకంటే ఒక్కరోజు ఒక సంవత్సరంతో ఈక్వల్ అయితే, ఇప్పుడు ఇక్కడ 2300 దినములు అంటున్నాడు కదా,
2300 సంవత్సరాలే. దాన్ని ఇంకా మళ్ళీ పెద్దగా క్యాలిక్యులేట్ చేసి చెప్పే అంత లేదు. ఎందుకంటే చాలా క్లియర్గా ఇక్కడ ఈ ప్రవచనాలకు అన్నిటికీ కూడా ముందుగానే చెప్పాడు. ఇందులోనే ఈ ప్రవచనంలోనే ఇంకొక మాట కూడా మనం చూడొచ్చు. 7వ అధ్యాయం 25వ వచనం, ఇందాక 70 వారముల ప్రవచనాన్ని ప్రారంభం అనేటువంటిది కూడా ఒకటి ఉంది ఇందులోనే. ఈ రెండు అంటే 2300 దినములది ప్రవచనం ఒకటి, ఈ 70 వారాల ప్రవచనం రెండూ కూడా ప్రారంభమైంది ఒక్కసారి. మనకి ఇక్కడ ఇందులో చూస్తాం ఆ క్లారిటీ. ఎలాగా మనం చూసినట్లయితే హెజ్రా 7వ అధ్యాయంలో ఉన్న మాట 1 నుంచి 14 వచనాల్లో ఇది క్లియర్గా ఉంది. ఎందుకు చెప్పనండి, ఈయన తిరిగి మళ్ళీ యెరూషలేముని కట్టాలి అనే ఆజ్ఞ ప్రారంభమైనటువంటిదిగా అక్కడి నుంచి మనం చూస్తాం. ఎలాగా అనేది మనం ఎజ్రాలో కంటే కూడా యెషయాలో ఒక మాట ఉంది, అది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. యెషయా 44వ అధ్యాయము, యెషయా 44వ అధ్యాయం 28వ వచనం. యెషయా 44వ అధ్యాయము 28వ వచనం. వేయబడుననియు నేను చెప్పుచున్నాను. ఎవరైనా? కోరేషు. కోరేషు ఏ రాజ్యంలో రాజు అయినా? మాదీ పార్సికల్ దాంట్లో మాదీయుల యొక్క రాజుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనకి అది చాలా క్లియర్గా చెప్పబడుతున్నటువంటిది మనం చూస్తున్నాం. అలాగే 45వ అధ్యాయం 1వ వచనం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. ఇది ఎక్కడ నెరవేరిందండి? యెషయా 45వ అధ్యాయం 1వ వచనం అమ్మ. అక్కడమ్మా అదే ఏ రాజ్యం మీద అది క్లియర్గా చెప్పొచ్చు మనం. ఆ రాజు ఈయన, కానీ ఈయన గురించే చెప్తున్నాడంట. దేవుడు చెప్పాడు, తెలియజేశాడు. అంటే ఏ రాజ్యం గురించి, ఏ రాజ్యపు ద్వారాలు తెరిచి ఉంటాయని మనం విన్నాం. ఇందులోనే ఈయన మాదీ పార్సికులకు సంబంధించిన రాజు అయినప్పుడు దాని ముందు రాజ్యాన్ని ఓడిస్తేనే కదా ఈయన వచ్చేది. ఎలా ఓడిపోయింది బబులోను? దండయాత్రే, కానీ ఎలాంటి సిచ్యువేషనో ఈ మాటల్లో ఉంది కదండి. ద్రాక్షరసం తాగుతూ అక్కడ ఉన్నటువంటి ద్వారాలన్నీ కూడా తీసేస్తుంటే, ఇది ఇందులో ఉన్న మాటలే కదండి అవి. ద్వారములు అతని ఎదుట వేయబడకుండానట్లు. చూడండి ఆ మాటల్లోనూ ఎంత ప్రవచనాసారం ఉందో ఒకసారి మనం ఆలోచించాలి. మీరు అన్నట్టు ఆయన పుట్టక ముందే దేవుడు బయలుపరిచాడు, తెలియపరిచాడు. ఇది ఇప్పుడు ఎలాగ నిరర్ధకమవుతుంది చెప్పాలి అంటే దీన్నే కాదు, రాబోయే సెకండ్ కమింగ్ కానీ, రాబోయే ప్రత్యేకించబడినటువంటి జనాంగంగా కానీ అది ఎలాగా నిరర్ధకమవుతుంది అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది చెప్పబడుతున్న మాటలు. ప్రియ సహోదరి సహోదరులరా, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి రీతిగా, ఆయనతో వాగ్దానం చేసి చెప్పిన రీతికి ఇక్కడ మనం చూస్తున్నాం. యెహోవా అతన్ని అభిషేకించినటువంటి కోరేషిగా చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు ఎన్నుకున్నటువంటి కుమారుడుగా. కోరేషు దానియేలుని ఎంతో గౌరవించాడు. ఎందుకో తెలుసా? అతడు సింహపు గుహలో వేయబడినప్పుడు కోరేషు సహ పరిపాలకుడిగా అక్కడ ఉన్నాడు ఆ టైంలో. అందుకని ఆయన చూసి ఆయన విషయంలో, ఎందుకంటే ఆ గుహలో నుండి రక్షింపబడినటువంటి విషయం స్వయంగా తెలుసుకొని అతన్ని గౌరవించినటువంటి వాడుగా ఉన్నాడు కోరేషు అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టే ఇశ్రాయేలీయులకు పునర్వాసముగా కల్పించడానికి కోరేషు ఒక నిశ్చయాన్ని తీసుకున్నాడు. అదేంటో తెలుసా? హెజ్రా మొదటి అధ్యాయం 1వ వచనం. హెజ్రా 1వ అధ్యాయం 1వ వచనం. పారసిక దేశపు రాజైన కోరేషు. ఇదిగో ఇంకా మీరు ఇందాక యెషయాలో అన్నారు, దానికంటే ముందుగానే చెప్తున్న మాట ఇంకోటి ఏంటది? పారసిక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకుబడిన తన వాక్కును నెరవేర్చుటకై యెహోవా పారసిక దేశపు రాజైన కోరేసు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటను చాటింపు వేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటించెను. ఎందుకంటే
యోధా దేశమందు యెరూషలేములో తనకు మందిరము కట్టించవలసినటువంటి ఆజ్ఞ మొదలవ్వాలని ఆయన ముందుగానే చెప్పాడు. 2వ వచనం చదవమ్మా. అక్కడే పారసిక దేశపు రాజు అయిన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశ మందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అది ముందుగానే కోరెషుకి ఇచ్చినటువంటి ఆజ్ఞానుసారంగా ఆయన ఏం చేయాలా అనేటువంటిది ఇక్కడ తెలియపరుస్తున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యోధా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయ్యుండునుగాక. అది ఆ ప్రవచనాన్ని ఇక్కడ కోరేషు కాలంలో ఉన్నటువంటి దానియేలు ద్వారా మళ్ళీ ఆయన గ్రహించాడు. దానియేలు ఇదిగో ఆజ్ఞ మొదలైందని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది తర్వాత 4వ వచనంలో కూడా చాలా స్వేచ్ఛార్పణలు అర్పించాలి, ఇవన్నీ కూడా వారి దగ్గర ఉన్నటువంటి వెండి బంగారాలన్నీ కూడా వారికి సహాయం చేయాలని ఆ మాటలన్నీ కూడా మనం 4వ వచనంలో కూడా చూస్తాం. ఓకే, అది కాదు. కానీ ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే ఈ జారీ చేయబడినటువంటి ఆజ్ఞ, జారీ చేయబడినటువంటి ఆ సమయం క్రీస్తు పూర్వం 536వ సంవత్సరం. అక్కడ జెరుబ్బయలు మరియు ఎజ్రా వీరి నాయకత్వంలో మందిర పునర్నిర్మాణం ప్రారంభించబడింది ఉన్నది. కాబట్టి మాదీయ పారసిక సామ్రాజ్యానికి వీళ్ళు ఏం చేశారు తెలుసా, ఇలాంటి యొక్క నిర్ణయాన్ని తీసుకుని వచ్చాడు. యూదులకి వ్యతిరేకంగా ఉన్నవారు వెళ్ళి చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి వారికి, తాత్కాలికంగా దాన్ని నిర్మించడం చేయించండి అని ఆపించేస్తే దాన్ని మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఈయన దర్యావేసు 1 అనమాట అండి. ఇది దర్యావేసు 1 అనేటువంటి ఆయన ఈ యొక్క క్రీస్తు పూర్వం 520లో మొట్టమొదట 536లో రెండవది 520లో రెండవ శాసనాన్ని ఇక్కడ జారీ చేసినట్టుగా మనం చూస్తాం. ఎక్కడంటే ఇది హెజ్రా 6వ అధ్యాయము 1వ వచనం 2వ వచనంలో చెప్పబడుతున్న మాట. హెజ్రా 6వ అధ్యాయము 1 ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజులు కొట్టులో వెతకగా మాదీల ప్రదేశమందు ఎగ్బతాను అను పురములో ఒక గ్రంథము దొరికెను, దానిలో వ్రాయబడి ఉన్న ఈ సంగతి కనబడెను. అది చూడండి, ఎప్పుడు ఇచ్చిన ఆజ్ఞ, ఎప్పుడు ఏ రీతిగా వారు దాన్ని తీసుకుని వెళ్ళారనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత యెరూషలేము పట్టణమును నిర్మించుకొనవచ్చని అర్తహషస్త అను రాజు ఆయన 3వ శాసనాన్ని ఇచ్చాడు. మళ్ళీ మొదటమో 536లో కోరేషు ఇచ్చాడు. రెండవసారి దర్యావేసు 1 అండి. దర్యావేసు ఎందుకంటే ఉన్నారు దర్యావేసు 1, 2 అలాగా. ఇక్కడ ఆయన 520లో క్రీస్తు పూర్వం. ఇప్పుడు 3వ శాసనం ఎలా ఇచ్చాడంటే ఏది అంటే, మీరు ఆ మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత మీరు యెరూషలేం పట్టణాన్ని కూడా మీరు నిర్మించుకోవచ్చని 3వ శాసనాన్ని 457వ సంవత్సరంలో క్రీస్తు పూర్వం ఇచ్చాడు. ఇది 7వ అధ్యాయంలో ఉందండి. 7వ అధ్యాయం 8-9 వచనాలు. 8-9 వచనాలు. రాజు ఎజ్రా ఏలుబడి యందు 7వ సంవత్సరము 5వ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను. బయలుదేరి తన దేవుని కరుణాహస్తమును తనకు తోడుగానున్నందున 5వ నెల 1వ దినమున యెరూషలేమునకు చేరెను. ఇక్కడ ఆ సమయంలోనే ఆయన ఇది జారీ చేసినట్టుగా మనం చూస్తాం. ఈ విధంగా దానియేలు 8వ అధ్యాయంలో ప్రవచనం, ఇందాక మనం చదువుకున్నాం కదండి. దానియేలు 8వ అధ్యాయం ప్రవచనం ఏంటది? 8వ అధ్యాయము 14వ వచనం. దానియేలు 8వ అధ్యాయం 14. ఈ ప్రవచనము ఆ సమయంలో ఆ యొక్క దాన్ని అంటే నడిపింపుగా మనం ఇక్కడ చూస్తాం. తర్వాత 9వ అధ్యాయం 25వ వచనం. ఎన్నండి చాలా క్లియర్. ఎందుకంటే ఇక్కడ మనం ఈ యొక్క
ప్రవచనము మొదలు పెట్టడం అనేటువంటిది మనం అక్కడ ప్రారంభమైనట్టుగా మనం చూస్తాం. అందుకే క్రీస్తు పూర్వం 457 సంవత్సరమున ఇది ప్రారంభమైనట్టుగా మనం చూస్తున్నాం. ఇలా జరుగుతున్నటువంటి ఈ సమయంలో, ఈ ప్రవచన ప్రారంభం జరుగుతున్నటువంటి సమయంలో ఇది మళ్ళొకసారి క్యాల్కులేషన్కి మనం వెళ్ళినట్లయితే 70 వారములు అది ఎంత వస్తుందండి? 70 వారాలు అంటే ఎన్ని రావచ్చు? 7 into 7 కదా, అంతే కదా. 70 into 7 అన్న 7 into 7 అన్న మనకి 449 కానీ 490 కానీ అనవచ్చు మనం దాన్ని. ఓకే, కాబట్టి యెరూషలేము పట్టణం నిర్మాణం కొరకు ఈ యొక్క 49 సంవత్సరాలుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఆ యొక్క 70 వారాల్లో మనము ఈ యొక్క 49 అంటే ఇంకొక క్యాల్కులేషన్ మళ్ళీ ఒకసారి చూడండి. 62 వారాల గురించి. 70 వారాల్లో ఒక 7 మైనస్ చేస్తే ఇంకెన్ని ఉన్నాయి? 63, అంతే కదా. 70 వీక్స్లో 7 మైనస్ చేస్తే ఇంకెంత? 63. 63లో 62 మాత్రం క్యాల్కులేట్. ఎందుకంటే మళ్ళీ ఇందులో అర్ధకాలం కూడా ఇక్కడ అభిషక్తుడు రావటం గురించి ఉంది. ఎందుకంటే అర్ధకాలం అనే మాట రావడానికి కారణం ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించింది 33.5 సంవత్సరం. అది దానికోసం వస్తుంది ఇదంతా. ఓకే, అర్థమైందండి. ఆ సమయం నుంచి అనేటువంటి క్యాల్కులేషన్ మనకి ఇవ్వబడింది. కాబట్టి ఇక్కడ ఈ 62 వారాలు 434 సంవత్సరాలకి ఇక్కడ అభిషక్తుడైనటువంటి యేసుక్రీస్తు రావటం అనేటువంటిది జరిగిందని మనం చూస్తాం. అయితే క్రీస్తు శకము ఇది ఎప్పుడు? 27వ సంవత్సరంలో జరిగిందండి. క్రీస్తు శకము 27వ సంవత్సరంలో. దానికి కూడా ఒకసారి మీకు క్యాల్కులేషన్ మీకు నేను ఇస్తాను. ఇది ఎలాగా? లూకాసు వార్త 3:1 ఒక మాట ఉంది చూడండి. తిబెరి కైసరు ఏలుబడి 15వ సంవత్సరమందు యోదయాకు 3:1 అండి. లూకా 3:1. యోదయాకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు శతుద్రాధిపతిగాను, ఇతూరయ త్రికోనీతి దేశమునకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశానికి లుసానియా అధిపతిగాను ఉన్న సంవత్సరం క్రీస్తు శకము 27వ సంవత్సరంగా మనం అక్కడ చూస్తున్నాం. అంటే ఈ యొక్క నిబంధన స్థిరపరచడానికి యేసు క్రీస్తు మరణం పొందు వరకు కూడా ఒక్క వారంగా క్యాలిక్యులేట్ చేస్తున్నారు ఇక్కడ. అది ఇందాక ఆ వారాన్ని ఎందుకు అక్కడ 63 ఉండాల్సింది 62 అనే క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఉందంటే ఆ వారాన్ని, ఆ ఒక్క వారాన్ని ఆ క్రీస్తు శిలువ మరణానికి ఆ యొక్క వారాన్ని అక్కడ పొందుపరచడం అనేటువంటి జరిగింది. అలాగే ఒక్క వారం అంటే ఎంత? 7 ఇంటూ అంటే ఒకరోజు ఎంత? 7 కదా, ఈ ఒక సంవత్సరం కదా, 7 సంవత్సరాలు. అదే ఆ దృష్టితో కనుక మనం చూడగలిగితే వారానికి 7 రోజులు, అలాగే 7 రోజులకి 7 సంవత్సరాలుగా మనం ఎప్పుడైతే క్యాల్కులేట్ చేసుకుంటామో అప్పుడు మనకి ఈ యొక్క కరెక్ట్గా ప్రవచన నెరవేర్పు ప్రారంభం అనేటువంటిది మనకి ఇక్కడ తెలియపరచబడుతుంది. చూద్దాం. 49 ఇందాక మనం అదే కదా చూసామండి. 70 వారాల విషయంలో మనం చూస్తే క్రీస్తు పూర్వం 457 నుంచి చూసినప్పుడు అది 49 సంవత్సరాలకి మనం ఇక్కడ 70 వారాల ప్రవచనం ప్రారంభమైనట్టుగా చూస్తున్నాం. ఎప్పుడైతే యెరూషలేము పట్టణ నిర్మాణం కొరకు పట్టినటువంటి సమయం 49 కదండి. 49 ప్లస్ 434 434 అంటే 62 వారాలకి కదా. 62 వారాలకి 432 కరెక్టే కదమ్మా. అప్పుడు 49 ప్లస్ 434 ప్లస్ 1 వీక్ గురించి చెప్పాడు కదా క్రీస్తు శిలువ మరణం పొందేటువంటి సమయం ప్లస్ 7. 49 ప్లస్ 434 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ 490. అది దీనికోసమే 490 చాలా క్లియర్గా ఇక్కడ ఆ యొక్క ప్రవచన నెరవేర్పు జరుగుతున్నటువంటి సమయం గురించి ఇక్కడ మనకి ఇవ్వబడుతుంది. ఇప్పుడు 9వ అధ్యాయం 27వ వచనం దానియేలు ఆ 490 చాలా క్లియర్గా అక్కడ మనము అమ్మా
ఆ, 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 ఆ. రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగూ జరుగును. ఇది జరిగి తీరుతుందని ముందుగానే చెప్పబడినటువంటి మాటను ఈ లెక్కల ప్రకారం యేసుక్రీస్తు 27వ సంవత్సరంలో ఆయన పొందింది ఏంటి? బాప్టిజం. 27వ సంవత్సరం. అక్కడి నుంచే ఏం జరిగిందండి? సువార్త పరిచర్యను ఆయన చేయటం అనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టే ఈ యొక్క క్యాల్కులేషన్ బట్టి చూస్తే 457 క్రీస్తు పూర్వం అర్థహస్త యెరూషలేము కట్టుకోమని ఆజ్ఞ ఇచ్చినప్పటి నుంచి 408 క్రీస్తు పూర్వం యెరూషలేం పనులు పూర్తి చేసి 49 సంవత్సరాలు పట్టిన తర్వాత 62 వారాల కాలమునకు అక్కడ ప్రారంభమైంది. అలాగనే 27 అంటే క్రీస్తు శకం 27 బాప్తిసం పొందినటువంటిది. ఈ 62 వారాల అనంతరం అభిషక్తుడు వచ్చునని బాప్తిసం పొందిన అభిషక్తుడగు యేసు ప్రభు గురించి చెప్పబడిన మాట. 31 క్రీస్తు శకం 7లో అర్ధవారమునకు బలి పూర్తి అగుట క్రీస్తు సిలువ వేయబట్టం అనేటువంటిది మనం అందులో చెప్పబడి 34కి వెళ్ళింది కదా. ఇది ఎందుకు 34కి వచ్చిందని మనం చూస్తే 34లో స్టెఫన్ రాళ్లతో కొట్టబడటం వలన యోధా జనాంగం అందరికీ కూడా అక్కడ అనుగ్రహింపబడింది ఏంటంటే 70 వారాల ప్రవచన పూర్తవుతుందని. ఎందుకంటే వారిని శ్రమ పెడతారు అని అక్కడ చాలా స్పష్టంగా చెప్పబడింది. ఓకే, ఇది 2300 దినముల సంవత్సరం గురించి, దానికోసం ఆ ప్రవచనం గురించి ఏం జరుగుతుందని చెప్పాడు ఇక్కడ 8వ అధ్యాయంలో. 2300 దినములు ఆ ప్రవచనంలో ఏం జరుగుతుంది అన్నాడు. 8వ అధ్యాయము 14వ వచనం. అందుకతడు అయ్యమ్మ 2300 దినములు మట్టుకే అని నాతో చెప్పాను, అప్పుడు ఆలయ పవిత్రతను గురించి తీర్పు అది చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఆ 2300 దినములు అయిన తర్వాత ఏం జరుగుతుందా అనేటువంటిది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం అనగా ఏంటంటే, మనం ఇందాక చెప్పినట్టుగా మనం లేవి కాండం చూసినప్పుడు కానీ, తర్వాత నిర్గమకాండం చూస్తున్నప్పుడు కానీ, వీటిలో అన్నిటిలో కూడా పాపము చేసిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఏ రకంగా? బలి అర్పించాలి. అది చాలా క్లియర్గా మనకి ఇక్కడ తెలియపరచబడుతున్నమాట. అది ఎప్పుడు బలి అర్పణ? ఎప్పటికప్పుడు, అదే ఎప్పుడు పాపం చేశారు అదే రోజు, అంతేగాని ఈ పలానా రోజు చేయాలని ఏమి ఉండేది కాదు. ఎవరు ఎప్పుడు ఏ పాపం తప్పిదం చేస్తే అప్పుడు వెళ్ళి అక్కడ పాప పరిహారార్థంగా బలి అర్పించేవారు. ఇది జరిగేది అనుదినం. మళ్ళీ ఇయర్లీ వన్స్ ఒకటి జరిగేది, సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటిది. అదే దాన్ని ఇక్కడ ఏమన్నారంటే, ఏం చేసేవాడు యాజకుడు? సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలానికి. ఎందుకంటే ఆ పాపి నుంచి ట్రాన్స్ఫర్ అయినటువంటి పాపాలు, ఆ యొక్క ఏదైతే బలి అర్పించబడుతున్న గొర్రెపిల్ల కానీ, ఆ యొక్క పావురం కానీ, మరి ఏదైనా సరే ఆ ట్రాన్స్ఫర్ అయినటువంటి పాపాలు తీసుకొని దాన్ని బలి అర్పించిన తర్వాత ఒక కర్టెన్ ఉండేది కదా మధ్యలో, ఇక పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఆ యొక్క ధూప వేదిక ఉండేది. అక్కడ ఆ యొక్క రక్తాన్ని ఆయన ప్రోక్షించేటువంటి వాడు. అది ప్రతిదినము జరిగేది. సంవత్సరానికి ఒకసారి మాత్రం అతి పరిశుద్ధ స్థలానికి. ఇవన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ పవిత్రత, మళ్ళీ ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలాన్ని ఏం చేసేవాడు? పరిశుద్ధపరచడం, ఆలయ పవిత్రత అనేటువంటి మాట. ఈ పాపాలన్నీ కూడా ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలం దగ్గర, ఆ కర్టెన్ దగ్గర ఆయన సిలకరించినప్పుడు, ఎందుకంటే అపవిత్రతతో అందులోకి వెళ్ళకూడదు. ఆ యాజకుడు కూడా ఆ రీతిగా చేయటం వలన ఆ సంవత్సరానికి ఒకసారి ఆ యొక్క ప్రధాన యాజకుడు ఆయన కూడా ఎలా వెళ్ళేవాడు? తన అంగీకి గంటలు ఉండేవి కదా, అప్పుడు ఆయన లోపలికి వెళుతున్నప్పుడు తన కాలుకి తాడు కట్టుకుని వెళ్ళేవాడండి. ఎందుకంటే తాడు కట్టుకుని వెళ్ళటం అనేసరి మాటకు అర్థం, ఒకవేళ ఏదన్నా అపవిత్రతతో అక్కడ ఆయన గనక మరణించినట్లయితే మళ్ళీ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి తీసుకురావడానికి లేదు కాబట్టి తాడు పట్టుకునే బయటికి తీయాల్సి వచ్చేదటండి. ఎంత పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క స్థితితో మనం ఒకసారి ఆలోచించాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే ఒక పేజ్ ఉందండి, నేను తొందరగా ముగించేస్తాను. ఇది ఈరోజు నాకు సమయం ఎక్కువ పడుతుందని నేను అనుకున్నా. అప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఇది ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ప్రవచనంలో ఉన్న దానికి ఏంటి పోలిక అని మనం ఆలోచిస్తే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బలి అర్పింపబడేటువంటి ఒక వదకు తేబడిన గొర్రెపిల్లగా వచ్చారు కాబట్టి ఆయన బలి అర్పించబడిన తర్వాత అది మళ్ళీ ఇప్పుడు
ఏంటి పవిత్రత అనేటువంటిది జరగాల్సి ఉంది. కాబట్టి అది ఆలయ పవిత్రత అనేటువంటిది అది ఏ రీతిగా జరగబోతుంది అనేటువంటిదే మనం ఇక్కడ ఈ యొక్క 2300 దినముల ప్రవచనంలో మనం చూడబోతున్నాం. ఈ 2300 దినముల ప్రవచనంలో మనం చూస్తాం. ఏ రీతిగా మనం ఇక్కడ ఆలోచించినట్లయితే ఇందులోనే ముందుగా చెప్పినట్టుగా 1260 ప్రవచనం అందులోనే ఉంది. అలాగనే ఇక్కడ 70 వారముల ప్రవచనం అందులోనే వచ్చింది. 2300 దినముల యొక్క ప్రవచనం కూడా అందులోనే రావటం జరిగింది. కాబట్టి ఈ యొక్క సమయాన్ని ఏమంటారంటే ఎప్పుడు పూర్తయింది అనేటువంటిది ఒకసారి మనం ఆలోచిద్దామండి. దయచేసి 2300 మళ్ళీ క్యాల్కులేషన్ తీసుకోండి అమ్మా. ఇందులో చాలా చాలా అవసరం. 2300 మైనస్ 490 ఎప్పుడు ప్రారంభమైందో మనం చెప్పాం కదా ఇందాక. 490 క్యాల్కులేట్ చేశారు మీరు. ఇందాక స్వీటీ ఉన్నారు ఇక్కడ ఉన్నప్పుడు క్యాల్కులేట్ చేసినప్పుడు చెప్పారమ్మా మీరు, అదే కదా 490 ఏమ్మా, అవునా? నేను బయటికి వెళ్ళిపోయాయి కదా అందుకని. 490 2300 సంవత్సరంలో 490 మైనస్ చేస్తే 1810 అంతేనా? ప్రవచన సంవత్సరంలో 490 మైనస్ 1810 కదా. 1810 1810 మనకు అందులో మిగులుతుంది. అంటే 70 వారములో కూడా అందులో ఆ యొక్క ప్రవచన నెరవేర్పు జరిగింది. అయితే 1810 ఓకే, అక్కడి వరకు. మరి దీనికి 34 ఎందుకు యాడ్ చేయాలి? 34 అంటే ఇందాక ఆయన ఏంటది ఒక వారం అలాగా విడిచిపెట్టండి అని కూడా చెప్పాడు అక్కడ. దేని కొరకు? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అభిషక్తుడు వచ్చిన దగ్గర నుంచి అని మనకి 33.5 సంవత్సరాలు కదండి. అందుకనే ఆ అభిషక్తుడు వచ్చిన కాడి నుంచి అనేటువంటిది మన అక్కడతో నెరవేరుతుందని మనకి ముందుగానే చెప్పబడిన 1260 70 వారంలో ప్రవచనం నెరవేర్పు కోసం అక్కడ మనం చూస్తున్నాం. ఈ యొక్క 1810కి 34 1844 కరెక్ట్ అండి. 1844 1844 మనం ఒక అడ్వెంటిస్టులుగా ఎందుకు చెప్తామో తెలుసా? 1844 ఎన్నోసార్లు ఆ క్యాల్కులేషన్ ద్వారానే 1844కి ఏమనుకున్నారంటే రెండవ రాకడ ప్రారంభమవుతుంది అని అంచనా. రెండవ రాకడ ప్రారంభమవుతుందని బైబిల్ స్కాలర్స్ అంతా కూడా చెప్పిన తర్వాత ఏంటి ఎందుకు దేవుని యొక్క రాకడ రాలేదు అని ఎలెన్ వైటమ్, జేమ్స్ వైటమ్ గారు వీళ్ళంతా ఒక టీం అంతా కూడా మళ్ళీ పరిశీలన చేస్తున్నప్పుడు, పరిశోధన చేస్తున్నప్పుడు వారికి తెలిసింది ఏంటంటే ఓన్లీ పరిశుద్ధ స్థలములో వచ్చినటువంటిది అభిషక్తుడు బలిగా అర్పించబడింది. గొర్రెపిల్లగా వచ్చాడు కదా, లోక పాపములు మోసుకొని పోయిన గొర్రె, అదే కనబడుతుంది. కానీ ఆ తర్వాత ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలములో సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి ఆలయ పవిత్రత జరిగేటువంటిది వారికి అక్కడ దేవుడు బయలుపరచలేదు అక్కడ. కాబట్టి వారు గమనించింది ఏంటంటే ఇప్పుడు మనం ఆలయ పవిత్రతలో ఉన్నాం. ఏంటి ఆలయ పవిత్రత? ఈ అంటే చేసినటువంటి తప్పిదాలన్నిటినీ కూడా యొక్క అతి పరిశుద్ధ స్థలంలో అక్కడ ఉన్నాయి. కాబట్టి వాటిపై ఏమనొచ్చు? ఇన్వెస్టిగేషన్. ఇంగ్లీష్ వర్డ్ ఏంటది? ఇన్వెస్టిగేషన్, పరిశీలన జరుగుతుందన్నమాట. పరిశీలన జరుగుతుంది. అందుకే చెప్పారు ఏమనంటే ఈ యొక్క 1844లో పరిశీలన తీర్పు అనేటువంటిది జరుగుతుంది. ఆ తీర్పు అయిన అనంతరమే ఏం కలుగుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ అనేటువంటిది జరుగుతుంది. ఈ రెండవ రాకడకు ముందే ఎవరు నీతిమంతులో ఎవరు కాదో ఎక్కడ తెలిసిపోద్ది? పరిశీలన తీర్పులో కాదా? మనం చేసిన క్రియలు మన యొక్క ప్రతీది కూడా ఎక్కడున్నాయి? అక్కడ మనం కూడా నేర్చుకున్నాం, జ్ఞాపకార్థ గ్రంథంలో ఉన్నాయి. వాటిని బట్టి ఆల్రెడీ ఆ పరిశీలన తీర్పులో తెలిసిపోతుంది. నువ్వు ఏం చేసావు, ఏం చేయలేదు, ఇలా ఎలా ఉన్నావు ఏంటి అనేటువంటిది ఆ యొక్క క్యాల్కులేషన్ అంతా కూడా అక్కడే జరుగుతుంది. ఒకవేళ మన పేరు ఇంకా రాలేదేమో, ప్రభువా నన్ను క్షమించి నా పాపాలు, ఇందాక ఆయన విజ్ఞాపన చేసినట్టుగా దానియేలు గారు, దేవునికి యోగ్యమైనటువంటి బిడ్డలుగా మనం జీవించాలండి. అది మనందరం కూడా ఆలోచించాల్సినటువంటిది. ఈ 1260 ఆ యొక్క ప్రోఫెసీ
అనంతరమే ఈ అంత్యకాలం ప్రారంభమైందనేటువంటిది మనం చూసి దేవునికి యోగ్యమైనటువంటి బిడ్డలుగా మనం జీవించడానికి మనం సిద్ధపడాలి. ఇదే దేవుడు మనకి బయలుపరుస్తున్నటువంటి ప్రవచనానుసారం. దేవుడు మనకి బయలుపరుస్తున్నటువంటి ప్రవచనానుసారమైనటువంటి నీతి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనం వీటిని జ్ఞాపకం చేసుకుని మనం ఫాలో అవటం అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. ఇందాక నేను ఆ ఫ్లోలో చెప్తున్నప్పుడు ఆ యొక్క కోరేషు గురించి మనం మాదీయుల యొక్క రాజు అని మనం అనుకున్నాం. పారసెక్కుల యొక్క రాజు. దయచేసి అది కరెక్ట్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యతగా నేను భావిస్తున్నాను. ఈరోజు దేవుడు ఈ రీతిగా మనందరినీ కూడా గత 9 ఈరోజు 10వ రోజుగా దేవుడు మనందరినీ కూడా నడిపించి ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానం చేసే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు. ఇంకా రేపు ఎల్లుండితో మనం ఇది పూర్తి చేయటం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇంకా మనకి 3 అధ్యాయాలు ఉన్నాయి. నేను ఇంకా 2 ఉంటే బాగుంటుంది, ఎందుకంటే కంప్లీట్ చేయడానికి చాలా ప్రయత్నం చేశాను, కానీ ఇంకా 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 3 కూడా 2 రోజుల్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. కనుక ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకోవడానికి మన మధ్యలో ఉన్న యవన బిడ్డ స్వీటీ వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం తండ్రి నాయన. మా గొప్ప దేవుడు తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి యేసయ్యా. ఇటు గొప్ప సమయం ఇచ్చి యేసయ్యా మమ్మల్ని నాయన మీ సన్నిధిలో నిలబెట్టినందుకే నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఈ రకంగానైనా మేము అందరం కూడుకునైనా మిమ్మల్ని ఆరాధించినైనా మీ యొక్క మాటలనైనా మేము నేను ధ్యానించి గొప్ప భాగ్యం యేసయ్యా మాకు అనుగ్రహించారు యేసయ్యా. అందుబట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. నేను ఈ జరుగుతున్న డానియల్ నైనా ఇంకా ప్రకటన యొక్క సెమినార్స్లోనైనా మీరే తోడని అడుగుతున్నాం తండ్రి. ఇప్పుడైతే డానియల్ నైనా ప్రభా యేసయ్యా, డానియల్ యొక్క బుక్ని నైనా మేము చదువుతుండగానైనా మీరే తోడని అడుగుతున్నాం యేసయ్యా. యేసయ్యా మీ యొక్క ప్రవచనాన్నైనా మేము తెలుసుకున్నానా, అట్టి రకంగా మేమునైనా ఇంకా మీలో ఎదిగినైనా మీలో జీవించలాగా మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరే జ్ఞాపకం చేసుకున్నానా, మీరే దీవించి ఆశ్రయించండి. వాళ్ళ కుటుంబాలను మీరు దీవించి ఆశ్రయించండి అన్న. రాలేని వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళని కూడా మీరు దీవించి ఆశ్రయించండి. వాళ్ళతో కూడా మీరే తోడని మనం అడుగుతున్నాం తండ్రి నాయన. ఈ సెమినార్స్ కండక్ట్ చేస్తున్న పాస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని అయినా తనని దీవించి ఆశ్రయించండి అయినా, తన కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించండి అయినా. మీ సేవ చేస్తున్న కదైనా మీరే తనని కాచి కాపాడినైనా మీరే దీవించి ఆశ్రయించండి. ఈ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని మీరే దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి నాయన ప్రవేశం ఎవరైతే అనాయంతో యేసయ్యా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళని మీరు స్వస్థపరచమని అడుగుతున్నాం తండ్రి యేసయ్యా. ప్రతి ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ని తండ్రి మీ సన్నిధిలో పెట్టుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్కి నైనా మీరే జవాబు దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. మీరే జ్ఞానం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి నాయన. అనారోగ్యంతో వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి నాయన. ఉద్యోగం కోసం ఎదురు చూసిన వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి మంచి ఉద్యోగం అనుగ్రహించండి నాయన. గర్భఫలం కోసం ఎదురు చూసిన వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి మీరు మంచి గర్భఫలం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. చదువుకుంటున్న వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి మీరు మంచి జ్ఞానం అనుగ్రహించండి. వివాహాల కోసం ఎదురు చూసిన వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి మీరు మంచి భాగస్వామ్యం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకునేసా మీరే దీవించి ఆశ్రయించలేసా. ఇంకా జరగబోయే 2 సెమినార్స్లో కూడా మీరే తోడైన నాయన ప్రభా, మీకు మహిమకరంగా అవి జరుగులాగా మీరే సహాయం దయచేయనైనా. మీ యొక్క నాయన ప్రవచనాలు మేము నేర్చుకునైనా అట్టి రీతిగా జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి. మా రుణస్తులు మీకు క్షమించే ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్ము శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఈ యొక్క దానియేలు ప్రకటన గ్రంథ ధ్యానాంశంలో పాల్గొన్నటువంటి ఈ యొక్క బిడ్డలందరిపై, వారి కుటుంబాలపై నాయన, రాలేకపోయినటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి, నిశ్చితమైతే రేపు ఎల్లుండులు వారు కూడా నాయన మాతో పాటు నాయన జాయిన్ అయ్యి తండ్రి, బిడ్డలు ఈ యొక్క పరిశుద్ధ మర్మములను తెలుసుకొని తండ్రి, వారిని మేమను తండ్రి మీ యొక్క నీతి రాజ్యానికి సిద్ధపడే ధన్యత మా అందరికి దయచేయలాగిన వారిపై ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.